రీసెంట్‌గా మా మేనేజర్‌తో డిస్కషన్ నడిచిందనమాట. క్యాజువల్ నాట్ ప్రొఫెషనల్ డిస్కషన్. క్యాజువల్ డిస్కషన్‌లో ఆయనేమన్నాడంటే, పంజాబీస్‌కి దే డోంట్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ బోర్డర్. వాళ్ళు బాగా మైగ్రేట్ అయితారు. దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మైగ్రేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి అనుకున్నాను. అంటే ఇట్స్ నథింగ్ వెరీ సీరియస్ దట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. తర్వాత నేను ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు మా క్లాస్‌మేట్ ఒకతను చాలా ఈ తెలంగాణ మూవ్‌మెంట్‌లో పాల్గొనేవాళ్ళనమాట. సో, అప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఒకటే ఉండేవి. సో, హి ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ మూవ్‌మెంట్. నాకనిపిచ్చేది ఈ గొడవలు, ఈ పాలిటిక్స్ ఇవన్నీ మనకెందుకు? మనము మన చదువుకోవడం మనం చూస్తే మనది మనం చూసుకుంటే బెటర్ గదా! అని చెప్పి అలా మాట్లాడుతున్నప్పుడు అతనన్నాడు, "నీకు తెలీదు శిరీష వీళ్ళందరూ ఇక్కడొచ్చి ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడొచ్చి జాబ్స్ తీసేసుకుంటున్నారు. లోకల్ వాళ్ళకి జాబ్స్ లేవు. అంటే నీకు ఆ పెయిన్ తెలీదు. సో, యూ ఆర్ టాకింగ్ లైక్ థాట్. చాలామంది చాలా సఫర్ అవుతున్నారు" అని జెప్పి. నేను ఓకే అని జెప్పి అనుకుంటున్నాను. అంటే హి ఈస్ ఫైటింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్. మై ఐడియా వాస్ ఎందుకు మనం ఇంకా స్టూడెంట్స్ కదా! మనది మనం చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి కదా! అన్న థాట్ ప్రాసెస్‌లో ఉండే అనమాట నేనట్లా అప్పుడు. సో, ఇప్పుడు టెక్సాస్‌లో చాలా ఈ హెచ్-1బీ ఫ్రాడ్స్ అని చెప్పి ఈ గోన్జాలెస్ ఆమె చాలా వీడియోస్ చేసింది. ఈ మధ్య ఒకటి వైరల్‌గా ఎళ్ళిందనమాట. టెక్సాస్‌లో హెచ్-1బీస్ ఇంతమందున్నారు. అసలు వీళ్ళు రియల్లీ స్కిల్డా? ఆర్ దీస్ పీపుల్ స్కిల్డ్ వర్కర్సా? అని చెప్పి ఒక డిస్కషన్ నడిచిందనమాట. సో, నాకు అప్పుడు ఆ వీడియో చూసి అనుకున్నాను. ఎనీబడీ దే రియాక్ట్ టు ఇమిగ్రేషన్ విత్ ఫియర్ అనమాట. అండ్ కొన్ని స్టీరియోటైప్స్ ఫార్మ్ చేసేసుకుంటారనమాట. ఇండియనా? వీళ్ళు ఐటీ. ఓహ్! ఐటీయా? అయితే వీళ్ళు హెచ్-1బీ మీదే ఉంటారు. ఓహ్! హెచ్-1బీయా? అంటే వీళ్ళు చాలా చీప్ లేబర్. ఓహ్! ఇంత చీప్ లేబర్ కాబట్టే వీళ్ళు మన జాబ్స్ అన్ని తీసేసుకుంటున్నారు. అండ్ మనం కూడా ఇంతమందిమి ఎందుకున్నాము అంటే ఆర్ సెటప్ వాస్ లైక్ థాట్. ఇప్పుడు 2000 కంటే ముందు ఇంజినీరింగ్ కాలేజెస్ ఎన్నున్నాయి. 2000 తర్వాత ఇంజినీరింగ్ కాలేజెస్ ఎన్నున్నాయి. అంటే మన గవర్నమెంట్ గాని ఇట్ లేడ్ దట్ ఫౌండేషన్. అంటే అన్ని ఇంజినీరింగ్ కాలేజెస్ బిల్డ్ చేశారనమాట. బిల్డ్ చేసి ఇంజినీర్స్‌ని చాలా మందిని ఎందుకు దే సా ద డిమాండ్. ఇప్పుడు ఐటీని లెట్ అస్ బ్రింగ్ టు హైదరాబాద్ అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సైబర్ సిటీ, ఒక హైదరాబాద్‌లో ఐటీ సిటీ క్రియేట్ చేశారు కదా ఆయన. సో, దాని మూలంగా ఓకే. ఇన్ని ఐటీ కంపెనీస్ వస్తుందంటే వి నీడ్ మోర్ ఇంజినీర్స్. సో, లెట్స్ బిల్డ్ మోర్ ఇంజినీరింగ్ కాలేజెస్ అండ్ ట్రైన్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ టు బి ఇంజినీర్స్ అట్లా. అండ్ మనకు కూడా ఫ్యామిలీ వైస్ చూసుకుంటే ఈదర్ మనకి అంటే మనం ఒక ఎడ్యుకేషన్ చదువుతున్నాము. తర్వాత ఏంటి అంటే ఈదర్ వి గో ఫర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ ఇంజినీర్ ఆర్ మెడికల్ సర్వీసెస్. ఎందుకంటే స్కేలబిలిటీ చాలా ఉంటది ఐటీలో. సో, వి గో థట్ రౌట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ అ డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్ అంటే ఎలక్ట్రిక్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని, మెకానికల్ గాని ఏ బ్రాంచ్ నుంచి వచ్చినా ఒక కోర్స్ నేర్చుకోనో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న ఇట్స్ ఈజీ టు గెట్ ఇంటు ఐటీ ఇండస్ట్రీ అనమాట. అండ్ అందుకని దేర్ ఆర్ లాట్ ఆఫ్ అస్. టెక్సాస్ హెచ్-1బీ వీడియో చూస్తే దట్ వాస్ ద డిబేట్ అనమాట. ఆర్ ఆల్ దీస్ ఐటీ ఇంజినీర్స్ రియల్లీ స్కిల్డ్ అన్నది ఒక డిబేట్. ఇట్ వాస్ అ క్వెషన్ దట్ వాస్ రైజ్డ్ ఆఫ్టర్ దట్ వీడియో. మనము కొన్ని చూసుకోవాలి. ఏంటి అంటే మన స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి? అంటే మన స్ట్రెంగ్త్ ఏంటి? అండ్ మన వీక్‌నెస్ ఏంటి? ఇది అందరికీ ఉండదు. బట్ మెజారిటీ ఆఫ్ అస్‌కి ఇలా ఉంటది. సో, ఇప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటి? మనం ప్రెషర్ మీద చాలా బాగా వర్క్ చేయగలం. అండర్ ప్రెషర్ వి కెన్ థ్రైవ్. వి కెన్ సమ్‌హౌ డెలివర్. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా మనం హ్యాండిల్ చేయగలం. డెలివర్ చేయగలం. అంటే స్ట్రెస్ తీసుకునే కేపబిలిటీ కొంచెం ఎక్కువుంటది మనలో. వన్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి? మనము వి విల్ నాట్ సే నో. అంటే పుష్ బ్యాక్ చాలా తక్కువ ఇస్తాం అనమాట మనం. మనం అంటే ఓకే, ఓకే, ఓకే అని చెప్పి టైమ్ లైన్స్ గానీ, వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కువ వర్క్ గానీ మనం వి హావ్ ది ఎబిలిటీ టు ఇన్‌టేక్ అండ్ డూ ఇట్. అంటే నో చెప్పం యూజువల్లీ. దట్ ఈస్ నాట్ అస్. నాకు తెలిసి మనం నో చెప్పం. ఓహో! ఇది ఈ టైంకల్లా అవ్వాలా? ఎలా అవ్వాలి అన్నది చూస్తాం గానీ, అరే! అవ్వదు అనైతే మనం చెప్పం. అండ్ మనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయన్నమాట. ఏదన్నా ఒక కోడ్ ఫిక్స్ అవ్వట్లేదు, ఒక ఇష్యూ వచ్చింది అంటే యూజువల్లీ వి ఆర్ ద గో టు పీపుల్ ఫర్ లాట్ ఆఫ్ ది కంపెనీస్. వి హావ్ దట్ క్రెడిబిలిటీ. సో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మనలో చాలా బావుంటాయి. అండ్ వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ కోడింగ్ అనమాట. సో, కంపెనీస్ సైడ్ నుంచి చూసుకుంటే, అరే! వీళ్ళు నో చెప్పరు, ఎక్కువ పని చేస్తారు. అండ్ ఆబ్వియస్‌లీ వాళ్ళు తెల్లోళ్ళ కంటే మనకి తక్కువ డబ్బులే ఇస్తారు. అండ్ ఎట్లా అంటే పని అయిపోతుంది తొందరగా. సో, వి ఆర్ మోర్ అడ్వాంటేజెస్ టు దెమ్. సో, దీస్ ఆర్ ఆర్ స్ట్రాంగ్ పాయింట్స్. ఇప్పుడు మన నెగెటివ్ సైడ్ చూసుకుంటే మన నెగెటివ్ పాయింట్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్స్‌పీరియన్స్ దిస్. అందుకని చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ దీస్ దెన్ మీరు ఈ పాయింట్స్‌ని మేక్ ఇట్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ సీ మీకు కేటర్ చేసుకోండి. అరే! వాట్ ఆర్ ది అదర్ నెగెటివ్స్ ఇన్ మీ అన్నది మీరు కేటర్ చేసుకోండి. సో, ద ఫస్ట్ వన్ ఇస్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండవు. ఓకే. మనం పనైతే చేసేస్తాం గానీ, ఆ పనిని ఎట్లాగా చూపించాలి? ఆ పని గురించి ఎట్లా మాట్లాడాలి? ఆ పని గురించి అంటే ఒక ఇంపాక్ట్‌ఫుల్ వేగా ఎట్లా చెప్పాలి అన్నది మనకి వి ఫెయిల్ దేర్. రాదు అని నేను అనను.
వి ఫెయిల్ దేర్. ఒక వర్క్ ప్లేస్‌లో మనము ఏంటి ఒకటి ఏదో నేను చేశాను. ఇది కరెక్ట్. యెస్. ఇట్లా కంటే కూడా ఆర్టిక్యులేట్‌గా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మాట. సో, ఆర్టిక్యులేట్ ఇస్ నథింగ్ బట్ హౌ వి యూజ్ అవర్ వర్డ్స్ ఇన్ అ ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే. సో, ఆర్టిక్యులేట్ చేసుకోవటం నేర్చుకోండి. మనము పని ఇస్తే పని చేసేస్తాము. బాగా చేస్తాం. లెట్ అవర్ వర్క్ స్పీక్ ఫర్ ఇట్‌సెల్ఫ్ అన్న కాన్సెప్ట్‌లో ఉంటాము. అంతేగాని మనము కొన్ని డెసిషన్ కీ మేకర్స్ ఉంటారు గదా! కంపెనీలో. అంటే కొంచెం స్టేక్ హోల్డర్స్‌తో ఎలా మాట్లాడాలి? స్టేక్ హోల్డర్స్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి? వి ల్యాక్ ఇన్ దట్ ఏరియా. కొన్ని కొన్ని సార్లు మన కెరియర్ ముందుకు నడవాలి అంటే ఒక కెరియర్ పాత్‌లో మనం వెళ్ళాలి అంటే జస్ట్ పని చేసి ఆగిపోతే కెరియర్ ముందుకి ఎళ్ళదు. సో, ఏం చేయాలంటే వి నీడ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ దిస్ స్టేక్ హోల్డర్. యూజువల్లీ ఎప్పుడు ఏదన్నా అంటే ఒక రైట్ థింగ్ కంటే కూడా రైట్ అలైన్‌మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని కొన్ని సార్లు కెరియర్ ముందుకు ఎందుకు జరుగుద్దంటే నాట్ బికాజ్ యూ డిడ్ ద వర్క్ బెటర్ ఆర్ యూ డిడ్ ద వర్క్ బెస్ట్ బట్ విత్ అ బెటర్ అలైన్‌మెంట్. ఇది ఎట్లా ఉంటది వెన్ ద స్టేక్ హోల్డర్స్ నో వాట్ వర్క్ యూ ఆర్ డూయింగ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఎట్లా అంటే దే సీ యూ అండ్ దే సే దట్ ఓకే దిస్ పర్సన్ ఇస్ ద రైట్ పర్సన్. సో, ఆ రైట్ అలైన్‌మెంట్ అన్నది ఉండటంతో ఈ కెరియర్ ట్రాజెక్టరీ అన్నది మారిపోతది. అదే అంటారు గదా! జోక్ చేస్తారు కొన్ని కంపెనీస్‌లో. పీపుల్ ఎట్ హై ప్లేసెస్ అంటారు గదా! సో, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అన్నమాట. సో, వర్క్ చేసేయడమే కాదు బట్ యూ హ్యావ్ టు ఇన్‌ఫ్లుయెన్స్ దోస్ స్టేక్ హోల్డర్స్, దోస్ డెసిషన్ మేకర్స్ సో దట్ యువర్ కెరియర్ ఇస్ అలైన్డ్ ఇన్ అ ప్రాపర్ డైరెక్షన్. వి డోంట్ క్వెషన్ ద ప్రొడక్ట్ ఎట్ ఆల్. అంటే కొంతమంది చేస్తారేమో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ బ్లండర్ అట్లయితే చేస్తారేమో. అంతేగాని ఇఫ్ ప్రొడక్ట్ ఒకటి తెచ్చారనుకో మనం వి డైరెక్ట్‌లీ జంప్ ఇంటు హౌ వి షుడ్ ఇంప్లిమెంట్ ఇట్ రాదర్ దెన్ వై ఆర్ వి ఇంప్లిమెంటింగ్ ఇట్. ఆ వై అన్నది యూజువల్లీ వి డోంట్ క్వెషన్. అందుకనే లీడ్స్, ఆర్కిటెక్ట్స్ ఉంటారు గదా! వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇట్ ఈస్ దేర్ పే లెవెల్. మన పే గ్రేడ్ కంటే ఎక్కువ అది అని మనము ఫీల్ అయితాము. సో, వి డోంట్ యూజువల్లీ క్వెషన్. మనం వై అన్నది క్వెషన్ చేయము. హౌ అనేది ఇంప్లిమెంట్ చేయటానికైతే రెడీ అయిపోతాము. అండ్ చాలా మందికి మనలో చాలా బ్యాడ్ థింగ్ ఏంటంటే మనం నో చెప్పలేము. ఇప్పుడు మేనేజర్ ఎంత వర్క్ ఇచ్చినా మనం ఎంత బర్న్ అవుట్ అయిపోతున్నా మనం చేస్తాము. అంటే లేట్ నైట్స్ ఐ డోంట్ నో ఎవ్రీ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఈస్ డిజైన్డ్ ఇన్ అ వే వేర్ దే కెన్ వర్క్ లేట్ నైట్స్. సో, మనం అట్లా లేట్ నైట్స్ అట్లా వర్క్ చేస్తాం గానీ వి డోంట్ సే నో. వి డోంట్ సే దట్ వి ఆర్ గెట్టింగ్ బర్న్ అవుట్. వి నీడ్ టు టేక్ అ బ్రేక్ అన్నది మనం చెప్పం. తిట్టుకున్నా చేసినా వి స్టిల్ కెనాట్ సే నో. వి విల్ స్టిల్ మీట్ ద డెడ్‌లైన్స్. వి విల్ స్టిల్ సే యెస్. వి విల్ స్టిల్ ట్రై టు అకామోడేట్ వాటెవర్ వర్క్ దే గివ్. అండ్ యూజువల్లీ మనము ఏదైనా ఒక ప్రాసెస్‌నైనా లేదు అంటే ప్రొడక్ట్‌నే కాదు ఏదైనా ప్రాసెస్ అయినా కూడా వి డోంట్ ఛాలెంజ్ ఇట్. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? వాట్ ఈస్ దిస్ అని మనం ఎప్పుడు అడగము. ఎందుకు అంటే మేనేజర్స్‌కి నో చెప్పటము ఇట్స్ వెరీ రిస్కీ మన కల్చర్‌లో. ఎట్లా అంటే మేనేజర్ చెప్తే చెయ్యాలి. ఆహ్, ఆ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మనం వచ్చాం గానీ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు సే దట్ ఓకే మేనేజర్ మీరు ఇలా చెప్పారు. బట్ ఎందుకు అలా చేయాలి? వై ఆర్ వి డూయింగ్ దట్? ఎందుకంటే యూజువల్లీ అలా చెప్తే అది చాలా అరే! రిస్క్ ఎందుకురా బాబు వాడితో అన్నట్టు మనం ఫీల్ అవుతాము. అండ్ ఆల్సో చాలా నెగెటివ్ లైమ్ లైట్‌లో చూస్తారు. చాలా డిస్రప్టివ్‌గా ఉంది తిను. వై ఈస్ షీ ఆస్కింగ్ డిస్రప్టివ్ క్వెషన్స్ అండ్ చాలా నెగటివిటీ మన మీద వస్తది. ఆ రిలేషన్‌షిప్ ఖరాబ్ అయితది అని చెప్పి మనకి కొంచెం అలా ఆ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో, వి యూజువల్లీ డోంట్ సే నో. ఈదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ప్రాసెస్ గానీ, ఇఫ్ ఇట్స్ అ బ్యాడ్ ప్రొడక్ట్ గానీ మనము ఎక్కువ అట్లాగా వి విల్ నాట్ ఛాలెంజ్ ద సిస్టమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక వీక్ ఐడియా ఎవరైనా ప్రపోజ్ చేశారనుకోండి, మీరు స్ట్రాంగ్ క్వెషన్స్ అడిగితే ఆ వీక్ ఐడియా ఆటోమేటిక్‌గా ఇంకా వీకర్ అండ్ వీకర్ అయిపోతదనమాట. అర్థమవుతుందా? సో, ఒక ఐడియా ఎవరైనా ప్రపోజ్ చేశారనుకోండి, థింక్ అబౌట్ ఇట్ అనమాట. మీరు థింక్ చేసి ఓకే. ఇది ఇట్లా ఉంది. ఓహో! ఈ క్వెషన్ ఇట్లా అడగొచ్చా? ఇది ఇట్లా అడగొచ్చా? ఏంటి అని చెప్పి మీరు థింక్ చేసి మీరు క్వెషన్ స్ట్రాంగ్‌గా అడిగితే ఆహ్, అంటే టీమ్‌లో ఉన్న వాళ్ళకి, ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి మొత్తం అందరికి అర్థమైపోద్ది. అరే! దిస్ ఐడియా హాస్ సమ్ వీక్‌నెస్ ఇన్ ఇట్ అని చెప్పి. సో, యూ డోంట్ హావ్ టు సే యువర్ ఐడియా ఈస్ బ్యాడ్. ఇది వీక్. ఏంటి ఇట్లా చేస్తాడు ఎవడన్నా. ఇలా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఆస్క్ అ స్ట్రాంగర్ క్వెషన్. అంటే ఒక వాలిడ్ క్వెషన్ విచ్ దే ఆర్ ఫోర్స్డ్ టు ఆన్సర్ అండ్ దే ఆర్ ఫోర్స్డ్ టు థింక్ దట్ అరే! దిస్ పర్టిక్యులర్ క్వెషన్ అడిగితే వాళ్ళ ఐడియా చాలా వీక్ అవుతది అని ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. సో, నౌ వి హావ్ సీన్ అవర్ స్ట్రెంగ్త్స్ అండ్ వి ఆల్సో హావ్ సీన్ అవర్ వీక్‌నెసెస్. ఇప్పుడు రియాలిటీకొస్తే చూడండి లాస్ట్ ఇయర్ 2025లో ఇండియన్స్ ఆర్ నాన్ ఇండియన్స్ అని నేను చెప్పను. ఐటీ మార్కెట్ ఇన్ జనరల్ ఎందుకంటే నా దగ్గర ఆ డేటా లేదు. 20,000 మందిని తీసేసారు జాబ్‌లోంచి లాస్ట్ ఇయర్ మొత్తము. సో, ఏంటి 120,000 అది ఎంత పెద్ద నంబరో కదా! అంతమంది జాబ్ లేకోకుండా ఉన్నారు. లాస్ట్ ఇయర్ దోస్ మెనీ లే ఆఫ్స్ జరగటమో, ఫైరింగ్ జరగటమో, లేకుంటే వాళ్ళు వదిలేయటమో ఫర్ సమ్ రీజన్స్ దీస్ ఆర్ ద పీపుల్ దట్ కేమ్ ఔట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. ఈ ఇయర్ ఇదేంటి ఇప్పుడు ఏప్రిల్ గదా! ఏప్రిల్‌లో 90,000 మందికి జాబులు పోయినాయండి. 90,000 అంటే లాస్ట్ హోల్ ఇయర్‌లో 120,000 ఇప్పుడు 90,000 ఏంటి క్వార్టర్ 1
అయ్యి ఇప్పుడు Q2లో జస్ట్ ఎంటర్ అయ్యాం మనం. సో, Q1, Q2 కూడా ఇంకా అవ్వలేదు. అప్పుడే 90,000 మందికి జాబులు పోయినియి. అంటే మార్కెట్ ఎంత వాలటైల్‌గా ఉందో మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. అంటే ఎంతమందికి జాబులు పోతున్నాయో జస్ట్ ఇమాజిన్. బట్ అంతా నెగటివిటీ అని నేను చెప్పను. పాజిటివ్ థింగ్ కూడా చెప్తాను. లింక్డ్ఇన్‌లో జాబ్స్ ఉన్నాయి. మనుషులు హైర్ చేసుకుంటున్నారు. మొన్నే నాకు తెలిసిన ఒక అమ్మాయికి కూడా జాబ్ వచ్చింది. ఓకే. అండ్ స్కిల్ సెట్ బేస్డ్ మీద అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. అంటే జెన్యూన్ హైరింగే జరుగుతుందనమాట. సో, ఐ వుడ్ నాట్ సే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ బ్యాడ్, ఐటీ వేస్ట్ ఇదైపోతుంది. మన మీద ఏంటి ఇండియన్స్ అంటే క్రెడిబిలిటీ కూడా పోతుంది అని నేను నెగెటివ్‌గా చెప్పను. పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో, డోంట్ టేక్ ఇట్ డిస్‌హార్టెడ్. బట్ దీస్ ఆర్ ద నంబర్స్. దట్ ఈస్ ద ట్రూత్. ఆల్సో కంపెనీస్ ఆర్ ఆల్సో హైరింగ్ హెచ్-1బీస్. మీరు అనుకోవచ్చు, ఓహో! గ్రీన్ కార్డ్ సిటిజన్స్‌ని హైర్ చేసుకుంటున్నారేమో ఇండియన్ లుకింగ్ పీపుల్ అని. కాదు. హెచ్-1బీస్‌ని కూడా హైర్ చేసుకుంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.